ద్వితీయ సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువులకు వందనం. ఆత్మీయ కలయికై తొలి విజయం వేసినటువంటి మన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ కి అందరూ కూడా ఒక్కసారి చప్పట్లతో వారి స్టేజ్ మీద ఆహ్వానించడంగా కోరుతా ఉన్నాం. మరి అంతా తాను ఒక్కడై ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా గత సంవత్సరం ఈ సంవత్సరం మరి చాలా చక్కగా నిర్వర్తించినందుకు మన పూర్వ విద్యార్థుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక ఈ సభకు ముఖ్య అతిథిగా మన పాఠశాల హెచ్ఎం గారు ఎం పార్వతి గారిని వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాం. వారిని దూళిపాళ్ల హరికుమారి గారు ఒకే ఇచ్చి ఆహ్వానిస్తా ఉన్నారు. ఇక ఈ సభకు కేఎఫ్ కెనడీ గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ సభకు మరొక అతిథిగా మన ఎంపీటీసీ రెడ్డి నందకుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. అత్యధికమైన కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలానే ఈనాటి సభకు ఆత్మీయ అతిథులు శ్రీ స్వర్గీయ కరణం గంగాధర గారి కుమారుడు మా మిత్రుడు కరణం రవిచంద్ర బాబి రాధిక దంపతులను వారి కుమారుడు చిరంజీవి గంగాధర గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారిని బత్తినేని వేణు గారు బొకేతో రాధిక దంపతుల గారిని సగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాం. రాధిక గారు చిరంజీవి గంగాధర గారు రాధిక గారు దొంతనేని శ్రీదేవి గారిని రాధిక గారికి చిరంజీవి గంగాధర్ దుర్గాపుర వాసు మరి వారిని సన్మానించుకోవడం మన అదృష్టం. అలానే మన గ్రామం కూడా వారికి ఎంతో రుణపడి ఉన్నది. ఇక ఈ కార్యక్రమాన్ని దొంతులేని సాయికృష్ణ గారు అధ్యక్షత వహించవలసి. స్వాగతం, ఆత్మీయ స్వాగతం. టీచర్ గారిని మాస్టర్ని సాధారణంగా తీసుకొచ్చి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. మరి చంద్ర మాస్టారు దంపతులు నారాయణ కుమార్ టీచర్ గారు తీసుకుంటాము. మన పూర్వ విద్యార్థులను కోరుకుంటూ లేట్ అయింది, అయినా అందరూ కూడా చక్కగా వచ్చారు, సంతోషం. మరి కార్యక్రమాన్ని జ్యోతి ప్రార్థనా గీతంతో ప్రారంభించుకుందాం. దయచేసి ఆ చెట్ల కింద ఈ టెంట్ దగ్గర దయచేసి అందరూ ఒకళ్ళిద్దరు వాలంటీర్లు ఉంటే సరిపోతుంది. వచ్చి వేదిక దగ్గరకు వచ్చి కూర్చుంటే చూడటానికి అందంగా ఉంటది, చెప్పేది కూడా అర్థం అవుతుంది. దయచేసి పూర్వ విద్యార్థులందరికీ కూడా మనం చేసేది ఏంటంటే దయచేసి వచ్చి డయాస్ దగ్గర కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థనా గీతంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. అందరూ ఒకసారి లేచి నిలబడితే అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది స్వర్గీయ కరణం గంగాధరరావు గారు. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వారికి పెద్ద కుమారుడు
రవిచంద్ర, వారి శ్రీమతి రాధిక దంపతులు, చిరంజీవి గంగాధర్ తాతయ్య గారి పేరే పెట్టుకున్నారు. మరి ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా ఇచ్చేసినందుకు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్ గా లాస్ట్ ఇయరే మేము ఆహ్వానించడం జరిగింది, విదేశాల్లో ఉండటం వల్ల రాలేకపోయారు. మరి ఈ సంవత్సరం అదృష్టం మనకి ద్వితీయ సంవత్సరం వారు రావడం మా అందరికీ కూడా చాలా ఆనందం. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించుకున్నాం. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా రాజుగో గారిని, సహాయపడవలసిందిగా టీచర్ గారిని కోరుతున్నాను. భారీగా విరాళాలు ఇవ్వడం జరిగింది. పాఠశాల ఒక రకంగా మూసివేసే పరిస్థితుల నుంచి ఇవాళ ప్రభుత్వం వారి చేత 23 లక్షల గ్రాంట్ చుట్టూ ప్రహరీకి సంపాదించుకునే స్థాయికి వచ్చాం మనం. అదే కనుక మనం ఆ రోజున వదిలేస్తుంటే ఇవాళ గ్రాంట్ ఉండదు, పాఠశాల ఉండేది కాదు. ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ముఖ్యమండి. మన పిల్లలు లేదు అంటే మన పిల్లలు ఉంటేనే బడి కాదండి. బడి అనేది ఈ సొసైటీ సమాజానికి అవసరమైనటువంటిది. గుడి కంటే కూడా బడి ముఖ్యమైంది. మరి అలాంటి ఎంతో మంది మరి మనకి వాళ్ళందరూ కూడా అప్పట్లో మరి ఇన్ని ఎకరాల పొలం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. మీకు ఇవ్వడం జరుగుతుంది, దాన్ని పూర్తిగా చదవండి. ఇచ్చారు కదా ఏముందని ఊరక చూసి వదిలేయద్దు, దయచేసి చదవండి. పూర్తిగా చదివి వీళ్ళు ఏం చేశారు, ఈ సంవత్సర కాలంలో పూర్వ విద్యార్థులు ఈ పాఠశాలకు ఏం చేశామో మీ కళ్ళకు కనిపిస్తూ ఉంది. దాన్ని అక్షర రూపంలో పెట్టాం, చూడండి. దాని మీద ఏమైనా మీకు సందేహాలున్నా, సలహాలు ఇవ్వదలుచుకున్నా నిరభ్యంతరంగా ఇవ్వచ్చు. ఈ పాఠశాల అభివృద్ధికి ఎవరు ఏ సలహా ఇచ్చినా తప్పకుండా స్వీకరిస్తాం. మరి ఈ కార్యక్రమం ప్రారంభించబోయే ముందు ఒక స్వాగత గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్వాగత గీతం. వారిని విశిష్ట అతిథిగా